अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 न्यूज 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने गन पार्क में शोहदा की यादगार पर तेलंगाना के शोहदा को खराज अकीदत पेश करने के बाद परेड ग्राउंड सिकंदराबाद में तेलंगाना रियासत के क़याम के दिन की तक़रीबात में शिरकत की। आइए नाज़रीन देखें यह रिपोर्ट। टेल न्यूज़ 247 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। P. Ibrahimpatnam. S. Suresh Arai is the contingent commander. Shri Syed Basha is the commandant of this unit. We can see the contingents waiting for the arrival of the inspection vehicle. A close deco of Honorable Chief Minister. Today is the day and date they would also register forever. Third contingent, that is 12th Battalion. The contingent commander is V. Tirupati, Reserve Inspector. इंस्पेक्शन वाहन 4th कंटिजेंट की तरफ आगे बढ़ते हुए एसपीएफ हैदराबाद, जिसके कंटिजेंट कमांडर है श्री बी राजू, इंस्पेक्टर. Slowly, beautifully glides the inspection vehicle. There we have the media vehicle trying its best to capture every second, not to miss a second of the historic moment. SPF DG Anil Kumar IPS గారికి అలాగే కమాండర్ త్రినాథ్ గారికి శుభాకాంక్షలు. SPF కంటింజెంట్కి బి రాజు గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. తర్వాత మహిళా శక్తికి ప్రతీకగా ఉంది తెలంగాణ రాష్ట్రం. మహిళా పోలీస్ గుణాఫీ, బీసీ రిజర్వేషన్లు, భూభారతి, సన్నాలకు బోనస్, పంట నష్టపరిహారం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలాంటి ఎన్నో. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేంచేశారు. వారికి సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథులు, ఆత్మీయ అతిథులు క్యూటిక్యూషన్ నగర మేయర్ బృందం స్వాగతం పలికారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పతాకావిష్కరణ గావిస్తున్నారు. అందరూ లేచి నిలబడి ఆ జాతీయ గీతాన్ని మన గుండె గోడలో ప్రతిధ్వనింపచేసుకుందాం. ఆనరబుల్ సీఎం. భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది, లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది. మరి భారతదేశం ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి, అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు పరిశ్రమల కోసం, వ్యాపార సంస్థల కోసం, విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈరోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అదేవిధంగా హెల్త్ పాలసీ, ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. ఈ పాలసీలన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ 2047, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి, అదేవిధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం. రేపు భవిష్యత్తులో 2047 నాటికి
10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లకు అందరికీ, వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో, ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు అండగా